అమ్మయ్యా, ఎవ్వరూ రాలేదు. ప్యాన్ కూడా లేడు. నమస్కారం మేడం. నువ్వేంటి ఈరోజు ఇంత పొద్దునే వచ్చి తగలడ్డావు? అసలు వెళ్తేనే కదమ్మా రావడానికి. రాత్రి బాగా ఆలస్యం అయిపోయి ఇక్కడే పడుకున్నాను మేడం. సరే, మీరేంటి ఇంత పొద్దునే వచ్చారు? అన్నీ నీకు చెప్పాలా? కంప్లీట్ చేయాల్సిన వర్క్ చాలా ఉంది. వెళ్ళి కాఫీ తీసుకురా పో. సరే మేడం. ఎండి గారు, స్టాఫ్ కి కనిపించకుండా మీరు ఆడుతున్న దాగుడు మూతలు ఈ రోజుతో ఫినిష్. వీడియో రికార్డ్ ఆన్ చేశాను. ఈ రోజు మీరు ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి తిరిగి వెళ్ళిపోయే వరకు మీరు ఈ రూమ్ లో ఉన్నదంతా రికార్డ్ అవుతుంది. మీరు వెళ్ళిపోయాక రికార్డ్ అయిన మీ అందమైన రూపాన్ని స్టాఫ్ అందరికి, ముఖ్యంగా మీనాక్షకి చూపిస్తాను. గెట్ రెడీ సార్. ఎండి గారు, ఇంక మీరు తప్పించుకోలేరు. అమ్మయ్య, ఎవరూ రాలేదు. మీ సీట్లో వెళ్ళి కూర్చోండి. నా ప్లాన్ సక్సెస్ అవ్వగానే ఎండి గారిని చూపిస్తాను. వెళ్ళండి వెళ్ళండి. ఏ శృతి, ఆ ప్లాన్ ఏంటో చెప్పు. అమ్మా, అలా చెప్పకూడదు. ముందే పబ్లిసిటీ చేస్తే ఇంట్రెస్ట్ పోతుంది. సినిమా రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే. ఓకే శృతి, నాకు కూడా ఎండి గారిని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉంది. ఈసారైనా నీ ప్లాన్ సక్సెస్ అయితే ఎండి గారిని చూసే అదృష్టం దక్కుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అర్థమైంది కదా, తొందరపడి చెప్పొద్దు, నా మాట విను. సరే తాతయ్య. వెళ్దామా? బాయ్ తాతయ్య. బాయ్ బాయ్. అమ్మా, నీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఆ ఎండి గారిని మనం అందరం చూస్తామా? నన్ను ప్రశ్న అడగటం 150ఓసారి.
ఖచ్చితంగా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఎండి గారిని చూపిస్తాను. మరి ముందే ఎందుకు చెప్పావు? టెన్షన్తో చచ్చిపోతున్నాం, అందుకే అలా అడిగాం. సర్లే, మీరు వెళ్ళి కూర్చోండి. అబ్, ఆ, శృతి, ఏం ప్రాబ్లం లేదు కదా? ఏం ప్రాబ్లం లేదక్కా, నువ్వేం టెన్షన్ పడకు. నేను ఎండి గారిని చూపిస్తాను. ఓకే? సార్, ఈ ఫైల్స్ అర్జెంటుగా ఫార్వర్డ్ చేయాలి. సంతకాలు పెట్టండి. రవి, ఉదయం నుంచి గమనిస్తున్నాను. స్టాఫ్ అంతా ఒకే దగ్గర చేరి ఏదో గుసగుసలు ఆడుకుంటున్నారు, టెన్షన్ పడుతున్నారు. ఏదో గూడు పుట్టని జరుగుతుందన్న అనుమానంగా ఉంది. అవును సార్, నేను గమనించాను. అడిగితే ఎలాగో నిజం చెప్పరు కదా అని అడగలేదు. ఏడ్చావులే. నాకు విషయం అర్థం కాదు రవి. ఉప్పర్ మీటింగ్లు పెట్టి వీళ్ళంతా ఏం మాట్లాడుకుంటుంటారు? ఏముంటుంది సార్, నిన్నేం కూర చేసావు, మొన్నేం చీర కొన్నావు, కొత్త మోడల్స్లో ఎలాంటి నెక్లెస్లు వచ్చాయి, ఇలాంటి టాపిక్లు తప్ప ఇంకేముంటాయి సార్? కోర్స్ రవి, కానీ ఈరోజు మాత్రం టాపిక్ అది కాదు. ఏదో ఉంది, ఏదో జరుగుతోంది. అదేదో తెలియడం లేదు. మీరేం కంగారు పడకండి సార్. మన దుష్టగ్రహాన్ని, అదే మన మేనేజర్ని అందరి మీద ఒక కన్నేసి ఉంచమని చెప్పాను. సెల్ ఫోన్లో వాళ్ళు మాట్లాడుకునేది రికార్డ్ చేసి ఉంచమని చెప్పాను. వాళ్ళు మాట్లాడుకునే ప్రతి మాట రికార్డ్ అవుతూనే ఉంటుంది సార్. వెరీ గుడ్ రవి, నువ్వు తెలియగలవాడివే. నీకు టాలెంట్ ఉంది. కాకపోతే అప్పుడప్పుడు చిన్న తప్పులే పెద్ద తప్పులే తలనొప్పులు తెచ్చి పెడుతుంటాయి. ఎనీవేస్, కీప్ ఇట్ అప్. మీరు అలా పొగడకండి సార్, నాకు సిగ్గేస్తుంది. అబ్బో, సిగ్గే? నీ మోహానికి అదొకటి తక్కువ. ఇప్పుడే కదా సార్ పొగిడారు, అప్పుడే తిడతారేంటి? సర్లే, పొగడానికి కదని ఓవర్ చేయకు. రవి, ఈరోజు మీనమ్మ చాలా సంతోషంగా ఉంది. మొన్న మీనమ్మ మొహంలో కనిపించే బాధ ఈరోజు తన మొహంలో కనిపించలేదు. అది చూసి నాకు సంతోషంగానే ఉంది. తెలిసిందే కదా సార్, అక్కడ మీనాక్షి గారి మూడుని బట్టి ఇక్కడ మీ మూడు కూడా ఉంటుంది. ఏదేమైనా తన విషయంలో ఇంతగా అభిమానించే ఎండీ గారే తన భర్తని ఏదో ఒక రోజు తెలుస్తుంది, అందుకు సంతోషించి మీకు దగ్గరవడానికి గట్టి పునాదవుతుంది. నువ్వు అన్నట్లుగా జరిగితే అంతకన్నా కావాల్సిందే ఉంది రవి. మీనమ్మ సంగతి సరే, కానీ ఈ శృతి విషయంలోనే ఏదో అనుమానంగా ఉంది. ఎందుకు సార్? ఏదో ఒక విధంగా నన్ను స్టాఫ్ అందరికీ పరిచయం చేయడానికి రకరకాల ప్లాన్లు వేస్తూనే వస్తుంది. ఎప్పుడు ఏ ప్లాన్ వేస్తుందో అర్థం కావట్లేదు. మీరేం కంగారు పడకండి సార్. ఎన్ని ప్లాన్లు వేసినా చెడగొట్టడానికి ఈ రవి ఉన్నాడు. నేనుండగా శృతి మిమ్మల్ని ఎవ్వరికీ చూపించలేదు. ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండు. ఎవరూ లోపలికి రాకుండా చూడు. ఈ రవి ఉండగా నన్ను కాదని చిన్న చెమ కూడా లోపలికి రాదు సార్. సర్లే, వెళ్ళు, మంచి కాఫీ తీసుకునిరా. అలాగే సార్.